హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసాం మేము ఈ సామాను ఈ నెల సరుకులు అనమాట. అందుకనేసి మీకు కూడా చూపిద్దాము ఎలా వచ్చాయి ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను, ఏమేమి తెచ్చామో కూడా చూపిస్తాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ వస్తుంటే చూస్తూ ఉండండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వాళ్ళే డెలివరీ బాయ్స్ పైకి మేము 2వ ఫ్లోర్లో ఉండేది తెచ్చి వేసేసి వెళ్ళారనమాట. తెచ్చి పెట్టారు వాళ్ళు. బాగున్నాయి సరుకులు అయితే, చాలా తక్కువలో ఉన్నాయి. మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. అంటే కొన్ని ఊర్లకి అవైలబిలిటీ ఉండదు అనుకుంటా. అంటే ఇప్పుడు మా ఊరు అమ్మవారిపాలెంలో ఉండదు. ఫ్లిప్కార్ట్ సామాన్లు వస్తాయో తెలియదండి, కానీ డ్రెస్సులు అవి వచ్చేది. నేను చాలా వరకు డ్రెస్సులు అవి పెట్టుకున్నాను, కానీ ఈ సరుకులు పెట్టడం ఫస్ట్ టైము హైదరాబాద్ కాబట్టి వచ్చింది తొందరగా. అంటే నిన్నే ఆర్డర్ పెట్టాడు మా ఆయన, ఈరోజు వచ్చేసాయి. ఒక రోజుకి అన్నీ ఆర్డర్ పెట్టేసాం. ఇంకా అంటే బయటకు వెళ్ళి కొనేది లేకుండా మాకు దగ్గరేను, కానీ అంటే వాళ్ళు క్వాలిటీ మంచిగా ఇవ్వట్లేదు. బయట సెకండ్ క్వాలిటీ అట్లాగే ఇస్తున్నారు, ఎక్కువ రోజులు ఉండట్లేదు. పురుగులు పట్టేయడం, ముక్కపోవడం అలాగే జరుగుతుందన్నమాట. మంచిగా ఉన్నాయి. అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాం. ఏమేమి ఆర్డర్ పెట్టామో చూపిస్తాను మీకు. ఇది కడ్డీలు అనమాట. ఇంకా గోధుమ పిండి 2 కేజీలు పెట్టాడు ఆర్డర్, 2 కేజీలు. ఇది మినపప్పు, ఇది వచ్చేసి మైదాపిండి, ఇంకా ఇది వచ్చేసి సేమియాలు, ఎప్పుడైనా ఉప్మా అలా చేసుకోండి. ఇది వచ్చేసి పచ్చెనపప్పు, ఇది వచ్చేసి శనగపిండి. అంటే వర్షం వస్తూ ఉంటుంది ఎప్పుడప్పుడు ఇక్కడ హైదరాబాద్లో, అందుకని బజ్జీలు అలా చేసుకున్నాం. ఇక్కడ బజ్జీలు బాగుండవండి. మన ఆంధ్ర సైడ్ బజ్జీలు చాలా బాగా సూపర్ చేస్తారు, కానీ ఇక్కడ అంత బాగా చేయరు. అందుకని శనగ ఇంట్లోనే చేస్తాను నేనైతే, అందుకని తెప్పించుకున్నాను అనమాట శనగ. ఇంకా ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ. ఇది మామూలుగా బయట అయితే బాగుంటుంది, ప్యాకెట్లో ఇది ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా వచ్చేసి ఇదొక పెసరపప్పు, ఇంకా కల్లుప్పు, టాటా వల్ల కల్లుప్పు అనమాట. సాల్ట్ ఉంది, ఎందుకంటే కల్లుప్పు ఒకటి తెప్పించాము. ఇంక ఇది వచ్చేసి ఇది సర్ప్ అనమాట, విల్లు. తర్వాత ఇది ఒక బిస్కెట్ ప్యాక్. తర్వాత ఇంకేది వచ్చి మాజా బాటిల్. ఇది వచ్చి మామూలుగా మనకి బయట కొనాలంటే 60-70 రూపాయలు ఖచ్చితంగా ఉంటుంది. దీని మీద రేటు చూడండి, 62 రూపాయలు ఉంది, కానీ ఇది 45 రూపాయలకే వచ్చింది మాకు. ఇవన్నీ కొనడం వల్ల కొంచెం తగ్గించారనమాట. మొత్తం కలిసి ఒక 300-500 సరుకులు. ఇది వచ్చి జీలకర్ర, ఆవాలు ఇవన్నీ ఉన్నాయి. జీలకర్ర ఏదాన్ని తెప్పించాను. ఇది వెండి ద్రాక్ష. ఇది వచ్చి తెల్ల గుగ్గులు అనమాట. మేము ఇది వచ్చేసి కార్న్ఫ్లవర్ పొడి. చికెన్ ఎక్కువ చేస్తాం కదా, ఇక్కడ బయట బాగుంటుంది. ఇది కూడా బాగుంటుంది, కానీ ఎర్రది అమ్ముతుంది, తెల్లదా అనిపించింది. ఇది వచ్చేసి చికెన్ పొడి, ఆజీ చికెన్ మసాలా బాగుంటుంది టేస్ట్. లోకల్ బ్రాండ్స్ ఉంటాయి, అవి బాగుంటాయి.
Scream so loud, we are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. వచ్చేసి బటర్ నాన్ ఎప్పుడైనా వెజిటేబుల్ బిర్యానీ ఫ్రైడ్ బిర్యానీ చేస్తాను అట్లా చేసుకొచ్చాను. ఇంకా కారం అయితే ఉంది, పసుపు ఆశీర్వాదం ఆ 3 బ్రాండ్లే వాడతాను. రెస్టారెంట్ తీసుకొచ్చి బాగా మంచిగానే వచ్చాయి. మనం వెళ్ళి షాపింగ్ చేసి తలకాయ డిప్ లేకుండా ఫోన్లో బుక్ చేసుకుంటే ప్రశాంతంగా ఇంట్లో కొబ్బరి కంఫర్ట్. బయట అయితే మనకి 120 రూపాయలు, దీనిలో 80 రూపాయలు 90 రూపాయలు అనమాట. అంటే కొన్ని ఆఫర్లు అంటే ఆ టైంలో కొనుక్కుంటే తక్కువ అనమాట. ఇది బయట అయితే 10 రూపాయలు ఒక సోపు, కానీ 8 రూపాయలు పడింది రెండు ఒక్కొక్కటి 8 రూపాయలు. అందుకని 3 పెట్టేస్తున్నాను. అంతేనండి. ఈ నెల సరుకులు నెల కాదు, ఒక మా ఇద్దరికే కాబట్టి ఒక 2 నెలలు ఈజీగా వస్తాయి. ఇంకా ఎండుమిరపకాయలు లేవు, అవి ఒక్కటే బయట తిప్పేయాలి. అంటే ఇక్కడ క్వాలిటీ ఎట్లా వస్తుందో ఏమో అనేసి మేము పెట్టలేదు, కానీ బాగానే వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. చూసారు అనమాట మా ఇంటికి నెల సరుకులు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసాం, బాగా వచ్చాయి. ఇంకెప్పుడైనా ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. బాగున్నాయి, బాగా క్వాలిటీ కూడా బాగా వచ్చాయి. ఇంకా ఒకవేళ నానేసి చూస్తే పప్పు చూడాలి ఎలాగొచ్చాయో. మీకు కూడా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. ఫ్లిప్కార్ట్లో మంచిగా వచ్చాయి, ప్యాకింగ్ కానీ ఏది మిస్టేక్ రాకుండా మేము పెట్టిన ప్రతి ఒక్కటి వచ్చాయి. ఇంకా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్ని చూస్తూ